అని చెప్తూ మొట్టమొదటి ఉత్తరపీఠికలో ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం. అద్భుతమైనది. ఈ నామములు ఎవరైతే చదువుతూ ఉంటారో, ఈ నామములు ఎవరు శ్రీహరి యొక్క కీర్తిని చెప్పారు. కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః, ఆ మహాత్ముడైన కేశవుడు అన్న నామం మనం చెప్పుకున్నాం. అంటే త్రిమూర్తి ఆత్మకుడు అనే అర్థం కేశవుడు అంటే. గొప్ప కేశవులు కలిగిన వాడనే కాదు, కేశి అన్న రాక్షసుని చంపిన వాడనే కాదు. కేశి క ఈ ష అన్న దాంతో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు ఆయన, వీళ్ళకు కూడా ఈశ్వరుడై ఉన్నాడు అంటే పరమేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు గురించి వర్ణిస్తూ ఉన్నారు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామములు ఈ కీర్తన తెలుసుకుని ఎవరైతే చేస్తారో, నామ్నాం సహస్రం దివ్యానం, అద్భుతమైన దివ్యమైన సహస్రనామములు అంటే ఖచ్చితంగా 1000 ఉన్నాయి లెక్కకి. అశేషేణ ప్రకీర్తితం, అద్భుతమైనది. ఇది చక్కగా మనకి చదువుతూ ఉంటే అద్భుతమైన శుభములు కలుగుతాయి. దీనికే తర్వాత మనకి వనమాలి గది శారది శంకి శక్తి సమితి శ్రీమన్నారాయణ విష్ణు వాసుదేవు అధిరక్షకు అని జోడించడం అలవాటు. అది అధనముగా వచ్చినదే. అది ఎప్పుడు కూడా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కూడా ఈ 107వ శ్లోకంలో ఉన్న భావనే దాంట్లో కూడా చెప్పారు. అదే ఆయుధములతో చెప్పారు. అధిరక్షకు అంటే క్షణమే నన్ను రక్షించుదాకా అని దాన్ని జోడించి చెప్పడం పాఠంలో లేదు, కానీ చక్కగా అది చదువుకోవచ్చు. అది కూడా అద్భుతమైన భావనే అని. అందుకని ఆ స్వామినే ఎప్పుడు నిరంతరము మనము స్మరిస్తూ ఆ నామములన్నీ కీర్తిస్తూ ఉండగా సకల సిద్ధులు కలుగుతాయి. ఇదం శృణుయా నిత్యం యశ్చాపి పరికీర్తయే నా శుభం ప్రాప్తియా కించిత్ సోమిత్రేహేత మానవ. అంటే ఎవరైతే ఈ నామములను నిత్యము, అంటే నిత్యం అంటే ఎల్లవేళలా ఎప్పుడు మనసులో మననం జరుగుతూ ఉండాలి. పారాయణగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చొని చేసినా ఏదో ఒక నామము, ఏదో ఒక భావన కనీసం గుర్తొచ్చినదన్నా స్మరిస్తూ ఉండాలి. అప్పుడు దాని ప్రభావం చక్కగా ఉంటుంది. అందుకే యశాభి పరికీర్తయే. ఇంకా వాడికి అశుభాలన్నవి వాడి దరిదాపుల్లో కూడా రావు. వాడు ఎప్పుడు కూడా ఇక్కడే ఇహాముత్రార్థ ఫలభోగం వస్తుంది. ఇహములో ఇక్కడ ఉండగానే సకల సౌభాగ్యములు వారిని చేరుతాయి. అముత్ర అన్నప్పుడు పరలోకములలో కూడా ఉత్తమ గతులు లభిస్తాయి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశము. అలాగే ఇక్కడ అముత్రేహచ అని ఎక్కడ స్పష్టంగా ఎందుకు చెప్పారు పరలోకం గురించి అంటే, పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎవరు అంటే ఇక్కడ శంకరాచార్య వారు చెప్పారు, యయాతి నహుష కుల అని చెప్పి, యయాతి నహుషుడు కూడా పుణ్య విశేషంతో వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు, కానీ మళ్ళీ వారిని తోసేశారు, కింద పడ్డారు వాళ్ళు. అట్లా కాదు, శ్రీ మహావిష్ణువుని పట్టుకుంటే ఆ ఉత్తమ గతిగా ఉండిపోతుంది. అప్పుడు నుంచి అటే పైకి వెళ్తాం తప్ప మళ్ళీ కింద పడుడు అని చెప్పడానికి ఇక్కడ ముఖ్యంగా ఆ మాట వాడారు అని. మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, మళ్ళీ ఉత్తమ గతులు అయితే ఎట్లా అని. ఇక్కడ సగుణ సాకార గతికి వెళ్తున్నారు అని అర్థం చేసుకోవాలి. వేదాంతగో బ్రాహ్మణస్య క్షత్రియో విజయీ భవేత్ వైశ్యో ధన సమృద్ధ స్యాత్ శూద్ర సుఖమయాత్ అని ఈ పాఠాన్ని ఎవరైతే శ్రద్ధగా పఠిస్తూ ఉంటారో, ముఖ్యంగా బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాళ్ళు చేసినప్పుడు వేదాంతం వారికి స్ఫురిస్తుంది. దానిలో వారికి ముఖ్యంగా వేదము చదువుకొని ఉంటుంటారు, అభ్యాసం చేస్తారు కాబట్టి ఆ అంతిమముగా వేదములు ఏమి చెప్తున్నారో ఆ ఫలము లభిస్తుంది, వారికి గోచరం అవుతుంది. అలాగే క్షత్రియో విజయీ భవేత, క్షత్రియులకి వారి ధర్మము ప్రజారక్షణ విజయము కలగడం, అందుకని ఆ క్షత్రియులకి చక్కగా విజయము లభిస్తుంది. వైశ్యో ధన సమృద్ధ, వైశ్యులు ఎప్పుడు వాణిజ్య రంగాల్లో ఉంటారు కాబట్టి ధనము చాలా అవసరం, అందుకని అది సమృద్ధి అవుతూ ఉంటుంది. శూద్ర సుఖమవాప్యాత్, ఎక్కువ శ్రామికులు ఉంటారు కాబట్టి శూద్రులు, వారికి విన్నంత మాత్రాన విష్ణుదాస్వామం విన్నంత మాత్రాన స్మరించినంత మాత్రాన వారికి సుఖము లభిస్తుంది అని అద్భుతంగా చెప్పారు. అంటే ఎక్కడా కూడా వివక్ష లేదు. శంకరాచార్యులు స్పష్టంగా భాషణంలో రాశారు, శ్రవణేనైవ నటు జపయజ్ఞేన, వారు కష్టపడి చదవక్కర్లేదయ్యా, ఎవరైనా చదువుతుంటే విన్నా కూడా, విన్న మాత్రంతో అన్నారు, చదవద్దని అనలేదు ఆయన, విన్న మాత్రంతో వారికి సుఖము లభిస్తుంది అని చాలా అద్భుతంగా చెప్పారు. శూద్ర శృణయాత్ స సుఖమవాప్నుయాత్ అని స్పష్టంగా చెప్పారు. శూద్రవర్ణం అంటే ఇప్పుడు అలా విరది చెప్పలేం కాబట్టి బాగా కష్టముగా ఏదో పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం ఏదో ఆఫీస్ పనులలో ఏదో ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు
సమయం లేదు అంటే ఎప్పుడప్పుడు వినే ప్రయత్నం అన్నా చేస్తే వారికి కూడా చక్కగా సుఖము లభిస్తుంది. సుఖము ఏది? ఆనుకూల్యతే. మొట్టమొదటి ఆనుకూల్యత వచ్చింది పరమాత్మను సేవించేటప్పుడు అంటే అదే గొప్ప సుఖం. అందుకని 4 వర్ణాల వారికి కూడా స్వేస్వే ధర్మే అని ఎప్పుడు చెప్తారు. ఎవరి ధర్మములో వాళ్ళు ముందర పరిణతిని పొందాలి. అది ప్రపంచానికి క్షేమము అని అది అక్కడ చెప్పే ఉద్దేశం. అది చెప్తూ దానికి కొనసాగింపుగానే ఇది సర్వులకి మళ్ళీ ధర్మార్థి ప్రాప్య ధర్మం అర్థార్థి చ అర్థమాప్య కామానవాప్య కామం ప్రజార్థి ప్రాప్య ప్రజామని ధర్మమే కావాలి, సదాచారమే కావాలి, జ్ఞానము కావాలి అనుకున్న వాళ్ళకి చక్కగా అది సిద్ధిస్తుంది. అలాగే అర్థార్థి చ అర్థమాప్య అర్థము అన్నప్పుడు ఇక్కడ సంపదలు భోగములు కావాలనుకున్న వాడు చక్కగా అది లభిస్తుంది. కామానవాప్యాత్ కామి ధర్మబద్ధమైన కోరికలు ఏమైనా కావాలి అన్నప్పుడు చక్కగా అవి కూడా సిద్ధిస్తాయి. ప్రజాధీచ ప్రజమాప్య ఎవరికైనా సంతానము కావాలి, పుత్ర సంతానము, వంశం నిలబడాలి అనుకున్నప్పుడు కూడా విష్ణు సహస్రనామ పారాయణగా పెట్టుకున్నప్పుడు నిత్యము ఆ సంకల్పముతో చక్కగా వారికి ఇవన్నీ లభిస్తాయి. భక్తిమాన్య సదోపాయ శుచిస్తద్గతమానస సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్. భక్తిమాన్య అన్నారు అంటే భక్తి అన్నది మొట్టమొదట రావాలి. ఈశ్వరార్పణ విద్య మనకి ఆ భక్తి అనేది చక్కగా రావాలి. అలాగే శుచి, చక్కగా భక్తి ఏమి చెప్తుంది, భక్తులని ఎలా ఉండమని చెప్తుంది శాస్త్రము అన్నట్లు వాళ్ళు ప్రవర్తించాలి. సహస్రం వాసుదేవస్య నామ్నామేత ప్రకీర్తయే. ఇక్కడ సహస్రం ఎందుకన్నారంటే ఖచ్చితంగా ఇతర నామాల్లో కొంచెం ఒకటి ఇటు ఒకటి అవుతుందేమో, కానీ విష్ణు సహస్రంలో ఖచ్చితంగా 1000 నామాలు ఉన్నాయి. కాబట్టి ఆ లెక్కని చెప్పడానికే ఖచ్చితంగా 1000 నామాలు ఉన్నాయి. ఎవరైతే ఇవి చదువుతారో వారికి అనేక శుభములు లభిస్తాయి అని చెప్పి 6 నుంచి 10 శ్లోకములు శంకరాచార్య వారు ఉటంకించి ఇవన్నీ కూడా ఫల విశేషంగా చెప్పారు అని ఒకటే మాటలో చెప్పారు. ఇంకా నాకు ఒకసారి చదువుతాను. యశ ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవ జ్ఞాతి ప్రాధాన్యమేవ అని కూడా ఉంటుంది. అచలాం శ్రేయమాప్నోతి శ్రేయ ప్రాప్తి అనుత్తమము అని ఎవరైతే ఇవన్నీ చదువుతారో వారికి విశేషమైన ఫలితములు వస్తూ ఉంటాయి. వారికి మంచి బుద్ధి శక్తి కూడా ఎప్పుడు లభిస్తూ ఉంటుంది. అచలం శ్రేయమాప్నోతి శ్రేయస్సు కూడా కదిలిపోకుండా స్థిరముగా ఉంటుంది. శ్రేయ ప్రాప్తి అనుత్తమం శ్రేయ శబ్దంతో మోక్షమే చెప్పబడింది. కోరికలు తీరుతాయి, మోక్షం కూడా వస్తుంది. నా భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి భవత్యరోగోద్ధృతిమాన్ బలరూప సమన్విత అని ఒక భయములు అన్నవి ఉండవు. భయము ఉండదు అంటే ద్వితీయాద్వై భయం అవుతుంది అంటే అజ్ఞానము పోతుంది. దేని అందు కూడా భయపడదు. అందుకు వాడు భక్తుడు సర్వము విష్ణుమయముగా చూస్తాడు. అందుకని అందరిలో ఉన్న విష్ణువే ఎలాగైనా కాపాడుతాడు, కష్టాలు ఉండవు. ఒక ప్రహ్లాదుని రక్షించినట్టు అయితే మనం ప్రహ్లాదుడి వలె తయారవ్వాలి. అందుకని అలాగే వీర్యం తేజస్సు విందతి వారి యొక్క పరాక్రమము తేజస్సు అవన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి సాధకుడికి, భక్తుడికి. భవత్య రోగో ధృతిమాన్ బలరూప గుణన్విత చక్కగా వారికి ఆరోగ్యము సిద్ధిస్తుంది, బుద్ధి బలము కూడా సిద్ధిస్తుంది. శారీరకముగా మానసికంగా 2 విధాలుగా దృఢముగా ఉంటారు. రోగార్తో ముచ్చేత రోగాత్ బద్ధో ముచ్చేత బంధనాత్ భయాన్ముచ్చేత భీతస్థు ముచ్చేత ఆపన్న ఆపద. రోగము ఉన్న వాళ్ళకి రోగము పోతుంది. అలాగే బద్ధో ముచ్చేత బంధనాత్ ఏవో తెలియక కర్మబంధనముల వల్లనో వాడు ఇరుక్కుపోతున్నాడు, అలాంటి వాడిని బంధ విముక్తి లభిస్తుంది. భయాన్ముచ్చేత భీతస్థు ముచ్చేత ఆపన్న ఆపద. ఏదైనా తెలియని భయములు ఉంటే బయట కానీ లోపల కానీ అవి కూడా వాటి నుంచి కూడా ముక్తుడవుతాడు, బయటపడతాడు. ఆపదలు కనపడేవి కనపడనివి, ఊహించనివి ఇలాంటి సకల ఆపదలు ఏమున్నా కూడా దాని నుండి రక్షింపబడతాడు. దుర్గాన్యతి తరత్యాశు పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్విత అని. కష్టమైన ఘోరమైన కష్టములు ఏవైనా ఉన్నా కూడా దుర్గాన్యతి తరత్యాన్ని అంటే మనము దాన్ని దాటలేని కష్టములు ఏమైనా ఉంటే, దానికి అంతు చిక్కని కష్టములు, అనారోగ్యములు ఇలా ఉంటాయి. అలాంటి వాటి నుండి కూడా ఈ విష్ణు సహస్రనామం పాటించడము. దీనిలో ఏం చెప్పబడుతుంది? పురుషోత్తమం. పురుషుడు సాక్షాత్ పరబ్రహ్మం ఈశ్వరుడు గురించి చెప్తున్నారు. పురుషులలో ఉత్తముడు, ఉత్తమ పురుషుడు మనలో కూడా ఉన్నాడు ఆయన.
అంతటి గొప్ప పురుషోత్తముడి గురించి వర్ణించారు కాబట్టి ఈ సహస్రనామములు నిత్యం భక్తి సమన్విత, భక్తితో నిత్యము పారాయణ చేస్తే వారికి కూడా ఛేదించలేని కష్టకాలం ఏదున్నా కూడా అది దాటగలుగుతారు. అలాగే వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణ సర్వ పాప విశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనం. ఇది అద్భుతమైనది. వాసుదేవ శబ్దం వచ్చిందంటేనే అద్వైత జ్ఞానం చెప్తున్నారు. ఎందుకంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, వాసుదేవ సర్వంతి సమహాత్మాసి దుర్లభ. అంటే వాసుదేవ అంటేనే సర్వము ఉన్నది, వసించి ఉన్నవాడు వాసుదేవుడు అని అర్థం చేసుకోవాలి. వాసుదేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, సర్వవ్యాపకుడైన ఆ శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో ఆయననే పరాయణం, ఆయన గురించి చింతిస్తూ విచారణ చేస్తూ ఉంటున్నారో. పరాయణం అంటే కూడా పరమ గతికి అయనము, పరబ్రహ్మం యొక్క మార్గములో వెళ్తూ ఉన్నారు అని జ్ఞానం గురించి చెప్తున్నారు. సర్వపాప విశుద్ధాత్మ, సర్వ పాపం నుండి వినిర్ముక్తుడు అవుతూ ఉంటాడు, శుద్ధ చిత్తుడు అవుతాడు. యాతి బ్రహ్మ సనాతనం, వాడు సనాతనమైన బ్రహ్మస్వరూపాన్ని పొందుతున్నాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అవుతున్నాడు అని కూడా ఫలస్థితిలో కూడా చెప్తారు అంత అద్భుతంగా. నా వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ జన్మ మృత్యు జరావ్యాధి భయం నైవోపజాయతే. ఎవరికైతే వాసుదేవుడి యందు భక్తి శ్రద్ధలు ఉంటాయో వారికి ఇంకా అశుభాలన్నవి జరగవు. జన్మ మృత్యు జరావ్యాధి భయం నైవోపజాయతే. ఏదైతే ఈ అజ్ఞానం వల్ల పుట్టాము చనిపోతున్నాము అన్న బాధలు, ఈ షడ్భావములు షడ్వికారములు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా తొలగిపోయి జ్ఞానము లభిస్తుంది. ఇంకా అలాంటి దుర్గతి ఎప్పుడూ ఉండదు అని చెప్పడం. భక్తిమాన్ ఇత్యాదిన భక్తిమత శుచేహే సతతమేవ మద్భక్తస్య ఏకాగ్రచిత్తస్య శ్రద్ధాలో విశిష్ట ఫలాధికారిణః ఫల విశేషం దర్శయతి. అంటే భక్తిమాన్య సతోతాయ నుంచి ప్రారంభం ఇచ్చి ఇక్కడ నైవోపజాయత వరకు చెప్పినవన్నీ కూడా విశేషంగా ఫలశ్రుతిలా చెప్పారు. ఇది చదవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలియజేయడానికే ఇవన్నీ చెప్పారు అని శంకరాచార్యులు వారు చెప్పారు. తర్వాత ఇమం స్తవ మదీయాన శ్రద్ధా భక్తి సమన్విత విజ్యేతాత్మ సుఖక్షాంతి శ్రీ ధృతి స్మృతికీర్తిభి అని ఇది చదివిన వారందరికీ కూడా ఎలాగా శ్రద్ధాభక్తితో చక్కగా చదివినవారు. శ్రద్ధ అంటేనే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథిత సద్భిః యయా వస్తూపలభ్యతే అని వివేక చూడామణిలో ఈ సమాధి శక్త సంపత్తి చెప్తూ శంకరాచార్యులు వారు ఉటంకించారు. శ్రద్ధ అంటే కాన్సన్ట్రేషన్ అనుకోకూడదు. గురువు యందు శాస్త్రము యందు ఇది సత్యము అన్న విశ్వాసము ఉండాలి, దాన్ని శ్రద్ధ అంటారు. ఇలా చదివిన వాడికి ఎప్పుడూ కూడా సుఖమే ఉంటుంది. శ్రీధృతి స్మృతికీర్తిభి, లక్ష్మీ కటాక్షం ఉంటుంది, మంచి ఆలోచనలు ఉంటాయి, దృఢ చిత్తము కూడా వాడికి లభిస్తుంది. చక్కటి గుణములు వర్ధిల్లుతాయి వాడికి. నక్రోధో నచమాత్సర్యం నలోభో నా శుభామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే అని. ఇంకా వారికి క్రోధములు, కోపములు, లోభములు, ఈ మమత అహంకారము లాంటి దుర్గుణములు ఏవి కూడా దరిదాపుల్లో కూడా రావు. భవంతి కృత పుణ్యానం, చక్కగా పుణ్య విశేషము ఆర్జిస్తూ ఉంటాడు ఇది చదవడం వల్ల, దీని అభ్యాసం చేయడం వల్ల. ఎందుకు ఇవన్నీ అవుతున్నాయంటే సర్వము విష్ణుమయంగా చూసేవాడికి దేని మీద కోపం ఉంటుంది, దేని మీద కోరిక ఉంటుంది, అందుకని జ్ఞానము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇదే పుణ్య విశేషం. జ్ఞానం రావడమే మొట్టమొదట పుణ్యం. ఈశ్వరానుగ్రహాదేవ పుణ్యం అద్వైత వాసన. పుణ్యం ఉంటే ఈశ్వరుడు అనుగ్రహంతో అద్వైతం అన్నది అర్థమవుతూ ఉంటుంది, జ్ఞానం వస్తుంది అని చెప్తారు అక్కడ. పుంసాం అద్వైత వాసన అని పురుషులకు వస్తున్నారు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని అసలు అంటూ ఈశ్వరుడు అనుగ్రహం ఉంటేనే మనుషులకి అద్వైతం వస్తుంది. అది ఉండాలంటే పుణ్యం ఉండాలి కాబట్టి. అలాగే భక్తానాం పురుషోత్తమే, ఆ భక్తులు ఎప్పుడు కూడా పురుషోత్తముని ఆరాధించడం వల్ల పుణ్య విశేషం ఆర్జిస్తూ ఉంటారు. తర్వాత ద్యౌహుస చంద్రార్క నక్షత్రాఖం దిశో భూర్మపోదది వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః. ఎందుకు పైన చెప్పిన విధంగా క్రోధము, కోపములు, కామములు ఏవి ఉండకుండా తయారవుతారు, చక్కటి గుణములు ఎందుకు వస్తాయి, జ్ఞానము ఎందుకు అభివృద్ధి చెందుతుంది అంటే ఇక్కడ చెప్పారు. ఈ సూర్యచంద్రులు, నక్షత్రములు, సర్వదిక్కులు, మహాభూతములు ఇవన్నీ కూడా
కేవలం శ్రీ మహావిష్ణువు లేదా వాసుదేవుడి యొక్క ఆయన ఈ ఐశ్వర్యము, విభూతులు, ఈశ్వర శక్తి అని తెలుస్తుంది ఈ గుణములు చదవడం వల్ల. అలా తెలిసిన వాడు ఏది వచ్చినా కూడా ఈశ్వరుడే నాకు ప్రసాదించాడు అన్న సద్భావనకు దాన్ని స్వీకరిస్తాడు. దానితో పాప విశేషం పోతుంది, పుణ్య విశేషం ఆర్జిస్తూ ఉంటాడు. ససురాసుర గంధర్వం సయక్షోరగ రాక్షసం జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం. ఎంత అద్భుతం చూడండి. ససుర అసుర అంటే దేవతలు, అసురులు, గంధర్వులు, యక్షులు, కిన్నెర్లు, కింపురుషులు, పన్నవులు, రాక్షసులు, అలాగే ఇది అదే కాదు స్థావర జంగములు, కదిలేవి కదలనివి అన్నీ కూడా 14 భువనములో ఉన్నవి అన్నీ కూడా కేవలం ఈ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఆధీనములో ఉంటాయి. కాబట్టి ఆయన్నే పట్టుకుందాము. ఆయన్ని పట్టుకున్నప్పుడు ఇంకా వీటితో దేంతో కూడా మనకి గొడవ రాదు, బంధములో ఇరుక్కోము మనము. ఇవన్నీ కూడా మనకి ఆనుకూల్యతను ఇస్తాయి. ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతి వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ. మళ్ళీ కూడా జ్ఞాన సంబంధమైనది. వాసుదేవ వచ్చిందంటే శబ్దం అది జ్ఞాన సంబంధమైనదే. ఇంద్రియాణి ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అలాగే తత్వము, తేజము, బలము ఇవన్నీ కూడా వాసుదేవుడే నడిపిస్తూ ఉన్నాడు. ఆయనే వీటన్నిటికీ ఆధారభూతులై ఉన్నాడు. కాబట్టి ఆయనే సర్వము ఆయనే సర్వము అని చక్కగా తెలుసుకోవాలి అని చెప్తూ ఇక్కడ అనేక విషయములు ఇచ్చి శంకరాచార్యులు వారు దీనికి వివరణ ఇస్తున్నారు. ఎంత గొప్పగా ఇస్తున్నారు అంటే ఇక్కడ ఈ ద్యౌహజ చంద్రార్క నక్షత్ర అని ప్రారంభించిన ఆ శ్లోకము, అలాగే ఇక్కడ ఇంద్రియాణి మనోబుద్ధి అని చెప్పిన విషయాలు మీరు అదేదో అర్ధవాదం అనుకుంటారేమో. అంటే ఏదో చెప్పాలి కదా, విష్ణువుని పొగడాలి కదా అని అనుకుంటున్నారేమో. అలా కాదు, యథార్థముని చెప్పడానికే యథార్థ కథనం నా అర్ధవాదం ఇది దర్శయతి. అది యథార్థమే. విష్ణువే సర్వవ్యాపకుడు, ఆయనే శ్రీ మహావిష్ణువు, ఆయనే ఈశ్వరుడు, పరమేశ్వరుడు, త్రిమూర్త్యాత్మకుడు, త్రిగుణాతీతుడు, వాసుదేవుడు. అంతేకాని అదేదో అర్ధవాదం ఆయన పొగడాలని చెప్పినది కాదు, అది సత్యము అని శంకరాచార్యులు వారు కూడా అద్భుతంగా చెప్తూ ఉన్నారు. సర్వాగమానమాచార ప్రథమం పరికల్ప్యతే ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. ఇది అసలు ఎర్ర సిరాతో రెడ్డింగుతో రాసుకుని అందరికీ నేర్పాల్సిన విషయం. అంటే మాకు కర్మలు ఉన్నాయి అని భక్తి వదిలేయడం, భక్తి ఉందని చెప్పి ఆచారాలు వదిలేయడం, లేదా నేను జ్ఞానకాండనో వేదాంతానో నేర్చుకుంటున్నామని చెప్పి ఆచారాన్నో కర్మలను భక్తులను నిరసించడం. ఇది చాలా పొరపాటు. దేహము ఉంది, దేహాత్మ భ్రాంతి ఉన్నదంటే చక్కగా మనం ఆచారములు చేస్తూనే ఉండాలి. అది చెప్పే ముఖ్యమైన శ్లోకం ఇది. సర్వాగమానమాచార. పరమాత్మ ఎలా ఉందంటే సర్వ ఆచార రూపములలో ఉన్నాడు. ఆచరిస్తున్నామంటే దేనికి ఆచరిస్తున్నాము? పరమాత్మను చేరుకోవడానికే. ప్రథమం పరికల్ప్యతే ఆచార ప్రభవో ధర్మ. ఆచారములోనే పరమాత్మ ఉన్నాడు. అందుకని నీవు ఆచరిస్తూ ఉంటే పరమాత్మకు దగ్గర అవుతూ ఉంటావు. అలా దగ్గరైన మన ధర్మస్య ప్రభువు అచ్యుత. ఆచరణ దేనికి చేస్తున్నాము? ఏం ఆచరణ చేస్తాం? మనకి చెప్పబడిన ధర్మములను మనము చేస్తున్నాము. అది ఎవరు నిర్దేశించారు? ఈశ్వరుడు నిర్దేశించాడు. అందుకని మనకి చెప్పబడిన ధర్మములను ఆచరిస్తూ ఉంటే ధర్మము నిలబడుతూ ఉంటుంది. ఎవరికి చెప్పబడిన ధర్మము వారికి తగినంత ధర్మాన్ని నిలబెడుతూ ఉన్నారు. ఎందుకు అలా నిలబెట్టాలి? ఎవరు సంతోషిస్తారంటే ధర్మస్య ప్రభువు అచ్యుత. ధర్మానికి ప్రభువు ఎవరు అంటే అచ్యుతుడు, పరమాత్మ. ఇక్కడ అచ్యుత నామం ఎందుకు వేశారు అంటే చ్యుతము కాకుండా చూసేవాడు, మనము పడిపోకుండా, దిగజారకుండా, అంటే ఫెయిల్ అవ్వకుండా, దేనిలో కూడా చెడ్డగా అవ్వకుండా, మన జన్మ వ్యర్థము కాకుండా చూసేవాడు పరమాత్మ. ఆ బిరుదు ఆయన, అచ్యుతుడు ఆయన. అందుకని మనం ధర్మాన్ని పాటిస్తే మన ధర్మము రక్షింపబడేలాగా చూసుకునేవాడు, మన ధర్మము మనల్ని రక్షించేలా చూసుకునేవాడు ప్రభువు అచ్యుతుడు శ్రీ మహావిష్ణువు. ఋషయ పితరో దేవా మహాభూతాని ధాతవః జంగమం చేదం జగన్నారాయణోద్భవం. సర్వ జగత్తులు కూడా ఋషులు, పితృదేవతలు,
అలాగే ఇంద్రాది దేవతలు మహాభూతాని ధాతవ, మహాభూతములు పంచభూతములు అవన్నీ, ధాతవ ధాతువులు, ఇవన్నీ కూడా జంగమం, ఇవి అవి కాదు, కదిలేవి కదలని స్థావర జంగములు అన్నీ కూడా జగన్నారాయణ ఉద్భవం. ఆ జగత్తు అంతా కూడా నారాయణుడు, జగన్నాథుడు ఒకడు ఆయన ఉన్నాడు, ఆయన నుండే ఇవన్నీ సృష్టి జరిగాయి. అందుకని సర్వము కూడా శ్రీ మహావిష్ణువు యొక్క సృష్టియే. ఋషులు, పితరులు, దేవతలు అందరూ కూడా. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అంటే మనకి ప్రేమ, భక్తి. అయితే ఆయన యొక్క సృష్టియే ఈ స్థావర జంగమములు అన్నీ కూడా. ఇవి ఎలాగా? మొట్టమొదట ఇవాళ చూసాం, ఉపాదాన కారణము నిమిత్త కారణం రెండు ఆయన ఉన్నాడు. ఋషుల రూపములలో, దేవతల రూపములలో, సర్వము స్థావర జంగమముల యొక్క రూపములలో ఉన్నది కూడా ఆ వాసుదేవుడే, శ్రీ మహావిష్ణువే. అందుకని ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఇష్టం అని చెప్పి మేము ఋషి ఆరాధన చెయ్యము, వేరే దేవత ఆరాధన చేయమంటే ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? ఆ రూపములో ఉన్న శ్రీ మహావిష్ణువునే నిరసిస్తున్నట్టు అవుతుంది. అందుకు శ్రీ మహావిష్ణువు వాసుదేవుడు అన్నప్పుడు సర్వదేవతా స్వరూపము ఆయన. అంటే విశ్వము నుండే ప్రారంభమైంది విష్ణుదాసనామం. అందుకని ఏ దేవతను కూడా తక్కువ భావనతో చూడద్దు. ఇప్పుడు మనమే ఉన్నాము, ఒక పని ఏదో చేశాము, 4-5 పనులు చేశాము, మీరు చేసిన ఫలానా పని బాగుంది, ఈ పని బాగాలేదు అన్నా నేనే నొచ్చుకుంటాను. ఎందుకంటే ఆ పని చేసింది నేనే, ఈ పని చేసింది నేనే. ఎందుకంటే నన్ను ఒక స్వరూపంలో పోయి ఇంకో స్వరూపంలో ఎవరైనా నిందిస్తే అది నొచ్చుకునేది మళ్ళీ నేనే. కాబట్టి పరమాత్మ కూడా అలాగే అవుతుంది. అందుకనే సర్వము, ఈ మాట చెప్పడంలో ఉద్దేశం కూడా సర్వరూపములు ఉన్నది, సర్వముగా భాషించేది శ్రీ మహావిష్ణువే. సర్వం కల్విదం బ్రహ్మ వాసుదేవ సర్వం ఇది అన్న మాట చెప్తున్నారు ఇక్కడ. అలాగే యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మచ వేదాశాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్. యోగము మళ్ళీ ఇవాళ ఏంటో ఎందుకు ఎక్కువ అనుకోకుండా వచ్చింది యోగం అన్నది. ఎన్ని యోగములు చేసినా అది యోగశాస్త్రం ఉన్న. దేనికి చేస్తున్నాం యోగశాస్త్రం? అదే మోక్షం ఇచ్చేది కాదు, చిత్తశుద్ధి చేయడానికి మాత్రమే పనికొస్తుంది, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఇస్తుంది. ఆరోగ్యము మహాభాగ్యము, మంచిది. కానీ ఆరోగ్యం దేనికి? ఆయుష్ పెరిగితే, అనుకూలత పెరిగితే మళ్ళీ ఈశ్వరుని చేరుకోవడానికే. అది ఒక అవకాశముగా ఉంటుంది, అంతేగాని మళ్ళీ ఏదో బలం వచ్చింది కదా అని ఏవో పనులు చేయడం కాదు. కానీ ఆ యోగము కూడా అంతిమముగా అది ఈశ్వరుని చేరుకోమని చెప్తోంది. ఈశ్వరుణ్ణి చేరుకోమని చెప్పేదే యోగం. ఇంకా భగవద్గీతలో మనం పట్టుకోవాల్సింది 18 యోగాలు, నిత్యము, ఒకరోజు కాదు. కానీ ఆ యోగము కానీ, జ్ఞానము, అదే జ్ఞానకాండ కానీ, అలాగే సాంఖ్యము, యోగ జ్ఞానం కదా సాంఖ్యం, సాంఖ్య శాస్త్రంలోని దర్శనాలు, విద్యా శిల్పాది కర్మచ, అనేక విద్యలు ఉన్నాయి, శిల్పశాస్త్రం లాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా. అలాగే వేదాశాస్త్రాన్ని విజ్ఞానం, వేదములలో కూడా అనేక కర్మకాండ, ఇక్కడ పూర్వమీమాంస చెప్తున్నారు. ఇలాగా అనేక విధములుగా ఇన్ని దర్శనములు చెప్పినా కూడా దేని గురించి చెప్తున్నారు? ఏతత్ సర్వం జనార్దనాత్, అది జనార్దనుడిని చేరుకునేటట్టు ఉండాలి. అందుకని అది అక్కడితో ఆగిపోకండి. ఒకటి యోగం పట్టుకున్నా దాన్ని జనార్దనుడికి చేరుకోగలుగుతున్నామా అంటే జ్ఞానము పరిణమిస్తుంది, అంటే పూర్ణము అవుతున్నదా అనే చూసుకోవాలి మనము. ఎందుకంటే సర్వము ఆ ఈశ్వరుడు యొక్క స్వరూపమే అయి ఉన్నది. ఏకో విష్ణు మహద్భూతాం పృథగ్భూతాన్యనేకశ త్రీన్ లోకాన్ వ్యాప్య భూంతాత్మ భూంతే విశ్వభుగవ్యయ. మళ్ళీ మళ్ళీ చూసారు అద్వైత భావాన్ని గుర్తు చేస్తూనే ఉన్నారు అక్కడ భీష్మాచార్యులు వారు, వ్యాసులు వారు కూడా. ఏం చెప్తున్నారు? ఏకో విష్ణు మహాభూతం, ఆ విష్ణువు ఉన్నది ఒకే విష్ణువు, సర్వము వ్యాపించి ఉన్నది ఒక తత్వమే, మహాభూతము, ఈ పంచభూతాలకు అతీతము అయినవాడు, దానికి కూడా మూల కారణమై ఉన్నవాడు. పృథగ్భూతాన్యనేకశ, అనేక రూపములుగా ఆయనే కనపడుతున్నారు. కానీ మిగతా దేవతలు అని అనుకోకండి. ఈ శ్రీ మహావిష్ణువే ఉత్కృష్టమైన పరమ ఈశ్వరుడు. ఈశ్వరుడు అన్నది మనము ఏకవచనంతో వాడతాం, దేవతలు అన్నది బహువచనంతో వాడతాం. ఎందుకంటే దేవత శబ్దంతో మనం ఇంద్రాది దేవతలు, బ్రహ్మాది దేవతలు మాట్లాడుతున్నాం. వారు అనేక కల్పములలో వచ్చి వెళ్తూ ఉన్నారు. కానీ ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రకృతంలో శ్రీ మహావిష్ణువు ఆయన ఒక్కడే ఉన్నారు. కాబట్టి ఈయననే ఆశ్రయించినప్పుడు సర్వ ఫలములు ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం,
ఏ ఏ రూపంలో పూజించినా ఫలం ఇచ్చేది పరమాత్మయే. కాబట్టి ఈ పరమాత్మయే ముఖ్యమైన వాడు. త్రీన్ లోకాన్ వ్యాప్య, ఈయనే ముల్లోకములు కూడా వ్యాపించి ఉన్నాడు. మనకి లోపల ఉన్న ముల్లోకములు కూడా అదే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలో కూడా సర్వము వ్యాపించి ఉన్నవాడు. భూతాత్మ భుంతే విశ్వభుగవ్యయ, సర్వభూతములకు ఆత్మ అయి ఉన్నాడు ఈ విష్ణువు తప్ప వేరే స్వరూపము ఏది లేదు అని చెప్తూ ఇక్కడితో యథార్థానికి మన విష్ణు సహస్రనామం అయినది. ఇది శ్రీ మహాభారతే అనుశాసనిక పర్వణి భీష్మ యుధిష్ఠిర సంవాదే విష్ణు సహస్రనామ స్తోత్రం సంపూర్ణం అని చెప్తూ రెండు అదనముగా ఫలశ్రుతిలా చెప్తున్నారు. ఇమం స్తవం భగవతో విష్ణుర్వ్యాసేన కీర్తితం పఠేద్య ఇచ్చేత్ పురుష శ్రేయ ప్రాప్తం శుభానిచ అని. ఈ యొక్క విష్ణు సహస్రనామం ఉన్న శాస్త్రం ఎవరైతే విష్ణు ప్రీతిగా చక్కగా చదువుతూ ఉంటారో, కీర్తిస్తూ ఉంటారో, కీర్తించడం అంటేనే పాటలు పాడడం కాదు, గుణములను వర్ణించడం. ఈ నామములు అందుకే పారాయణ అనడం కన్నా గుణములను కీర్తిస్తున్నాం, తెలుసుకుంటున్నాము. పదేది ఇచ్చే పురుష శ్రేయ ప్రాప్తం సుఖానిచ, చదివిన వాళ్ళందరూ కూడా శ్రేయస్సు, శ్రేయస్సు శబ్దంతో మోక్షమే చెప్పబడుతుంది, ప్రేయస్సు శబ్దంతో కోరికలు చెప్పబడుతున్నది. కానీ వాడికి మోక్షమే వస్తుంది, సకల శుభములు కూడా లభిస్తాయి ఇహములో కూడా. విశ్వేశ్వరమజం దేవం జగత ప్రభురవ్యయం భజంతి ఏ పుష్కరాక్షం నతయాంతి పరాభం. మళ్ళీ అంతిమములో ఆఖరిన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్నే చెప్తున్నారు. ఆయన ఎవరు? విశ్వేశ్వరం, సర్వ విశ్వముకు ఈశ్వరుడు. ప్రారంభమైందే విశ్వం విష్ణువు అని. ఆ విశ్వమంతా ఏది నేర్చుకున్నామో ఇప్పటి వరకు దానికి ఈశ్వరుడై ఉన్నవాడు పరమాత్మ. అజం దేవం ఆయన అజుడు, అసలు పుట్టినవాడు కాదు, ఎప్పుడు పుట్టినవాని వలె దేహవానిగా, అలా జాతవానిగా పుట్టినవాని వలె దేహము ధరించిన వాని వలె ఎదురుగా శ్రీకృష్ణ పరమాత్మగా కనపడుతున్నాడు, భాసిస్తున్నారు. దేవం ఆయన దివ్యమైన వారు, దేవదేవుడు. జగత ప్రభురవ్యయం, జగత ప్రభుమవ్యయం అని కూడా ఉంది. జగత ప్రభవాప్యయం అని పాఠాంతరాలు ఉన్నాయి. మనకి ఏది అలవాటు ఉన్నా చదువుకోండి. జగత ప్రభువు, జగత్తుకి ప్రభువు, ఆయనే శాసకుడు. అవ్యయుడు, అవ్యయ పురుష సాక్షి క్షేత్రంలో అక్షరయేవచ, పూర్తి తత్వం అక్కడే చెప్పేశారు. అవ్యయుడు అంటే మనలా శరీరము అది ఉన్నవాడు కాదు, అవ్యయుడు అంటే ఇంద్రియ గోచరుడు కాడు అని భక్తికి లొంగుతారు ఆయన. భజంతి ఏ పుష్కరాక్షం, ఆయన్నే భజించండి. భజ సేవయ అన్న ధాతువులో వచ్చింది. భజించడం అంటే సేవ చేసుకోండి. సేవ దేంతో చేస్తాము? మనసా వాచ కర్మనే, అంటే మనసా వాచ కర్మనే త్రికరణ శుద్ధిగా పరమాత్మని లగ్నము చేయండి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. పుష్కరాక్షం, ఒక అద్భుతమైన పుష్కరము వంటి కళ్ళు కలిగిన వాడు, పుష్కరమైన అంటే ఆ చూపులతో మనల్ని, మన బుద్ధిని వికసింపజేస్తూ ఉంటారు పరమాత్మ. నతేయాంతి పరాభవం. ఇలాగ ఎవరైతే పరమాత్మను ఈ పైన చెప్పిన భావనలు అన్నింటిలో ఈ 6 నెలలు మనం చేసుకున్న ఈ మహాయజ్ఞంలో చూసిన గుణగణములను కీర్తిస్తూ ఇలా చదువుకున్న వారందరికీ నతేయాంతి పరాభవం, ఇంకా జీవితంలో పరాభవం అన్నది ఉండదు. అంటే వెను తిరగకుండా అసలు వెనక చూసుకోక్కర్లేదు, వారికి ఎప్పుడు జయములే ఉంటాయి శ్రీ మహావిష్ణువి అని చెప్తూ దీనికి ఒక పంక్తి ఇచ్చారు జగద్గురువులు. దాన్ని చదివితే పూర్ణము అవుతుంది. ఏం చెప్తున్నారంటే, సర్వఫల సిద్ధయ ఇది దర్శయతి విశ్వేశ్వరం ఇత్యాదిన. సర్వ ఫలములు సిద్ధిస్తాయి అనడంలో ఏ సంశయము లేదు. అలాగే ఆదరేణ యథాస్తౌతి ధనవంతం ధనచ్చేయ, ఆదరణగా అంటే జనాలు ఇంకా ఇష్టముగా ఏవో కోరికలు ఉన్నాయి అవకాశం, అందుకని వారు దగ్గరికి రావడానికి కూడా వారి కోరికలు కూడా నెరవేరుతాయి. ఎందుకంటే పట్టుకునేది ఆ పరమాత్మనే కాబట్టి. ప్రమాదాత్ కుర్వతాం కర్మ ప్రత్యవేతాధ్వరేషు యత్ సర్వణ స్మరణాదేవ తద్విష్ణోహో సంపూర్ణం స్యాదితి శృతేహే. ఇంత గొప్పగా అన్నట్టు ఎప్పుడు కూడా విష్ణువు విష్ణువు శ్రీ మహావిష్ణువు అని అనుకుంటూ ఉంటే సర్వ ఫలములు వస్తాయి. అందుకే విష్ణు విష్ణు విష్ణువు అని పెద్దలు ఎప్పుడు స్మరిస్తూ ఉంటారు. ఏదైనా దోషాలున్నా కూడా పోతాయి అని చెప్పి మనం కూడా విష్ణు విష్ణువు విష్ణువు అని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువుని మేము మార్లు తెలుసుకుంటూ సహస్రనామ సంబంధి వాక్య సర్వసుఖవహ, సహస్రనామానికి సంబంధించిన ఈ వ్యాఖ్యను చక్కగా సుఖముగా
పూర్తవుతున్నది. శృతి స్మృతి న్యాయమూల రక్షిత హరిపాదయో. శంకరులు అంటున్నారు, శృతి స్మృతులను న్యాయములను ఉద్దేశించి వాటిని మనసులో పెట్టుకొని వాటిల్నే ప్రమాణముగా పెట్టుకొని హరిపాదములకు సమర్పించుకుంటున్నాను అని ఎంతో వినయముగా జగద్గురు ఆదిశంకరాచార్య గారు ఇది రాసి ఉన్నారు. ఇది శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శంకరాచార్య విరచితం శ్రీ విష్ణుర్నామ సహస్ర భాష్యం సమాప్తం అని చెప్పి అద్భుతంగా ఆ నారాయణుడికి మనం కూడా సమర్పించుకుంటూ ఒక్కసారి నామముని స్మరిద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమః శంకరాయ నమః శంకరాయ నమః శంకరాయ. శారదే పాహి మాం శంకర రక్ష మాం, శారదే పాహి మాం శంకర రక్ష మాం, శారదే పాహి మాం శంకర రక్ష మాం. బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం. శృతి స్మృతి పురాణ నామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. హరయే నమః, హరయే నమః, హరయే నమః. మనందరికీ కూడా నిత్యము ఇప్పుడు విష్ణుసహస్రనామము ఇంకా అద్భుతంగా గుణములు కూడా అర్థమైంది, దాని వ్యాఖ్య కూడా అర్థమైంది కాబట్టి నిత్యము కూడా మన పారాయణలో 15 నిమిషాల కన్నా ఎక్కువ కాదు అలవాటు అవుతే ఎక్కడైనా ఒక నామము చోటైనా కూడా మనకి భాష్యము అర్థమైనప్పుడు ఆ భావన స్ఫురించినప్పుడు అది ఫలిస్తుంది అన్న నమ్మకంతోనే నిత్యము ఇది పారాయణంలో పెట్టుకొని దీని అర్థవంతముగా మనము పారాయణ చేసుకుని దాని యొక్క ఫలితాలను మనం అనుభవించాలి, పొందాలి అని ఆ శారదా చంద్రమౌళీశ్వరుని జగద్గురుని నేను కూడా ప్రార్థిస్తూ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షం అందరి యందు ఉండాలి అని చెప్తూ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. శాంతి శాంతి శాంతి. స్వస్తి. మహాదేవ.